అడ్వాన్స్ గా బాగా మంచి క్వాలిటీ, సైజు, కలర్, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు మనతో పాటు కొట్టిన వాళ్ళందరిది కూడా ఈ కలర్ ఎవరిది రాలేదు సార్, ఏ ప్లేట్ రాలేదు అసలు. కలర్ లో మందే టాప్ సార్. ఇప్పుడు ఇక్కడ మేము అదే పనిగా అబ్జర్వేషన్ చేసాకే వెళ్ళాం సార్, ఇద్దరు కలిసి ఒక 5 ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్ లో అన్ని అబ్జర్వేషన్ చేసిన దాంట్లో నోటీస్ ఎవ్రీథింగ్ అనమాట. అన్ని రకాలుగా మనం కంపేర్ చేసుకున్నప్పుడే మనం దాన్ని అంటే కాయ సైజ్ లో తేడా ఉంది, కాయ కలర్ లో తేడా ఉంది సార్, మన ప్లాంట్ తేడా ఉంది. ఇంకోటి సార్, ఇప్పుడు డైరెక్ట్ గా అన్ని కెమికల్ స్ప్రేస్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే ప్లాంట్ స్ట్రెస్ లోకి వెళ్తుంది. కెమికల్స్ హెవీగా కొడతాయి. ఇప్పుడు ఆయన నాగరాజు గారు అన్నారు 86 స్ప్రేస్ లో దగ్గర 46-47 స్ప్రేస్ మనము ఏది మన ఇది బయోక్యూర్ బి గానీ స్టింగ్ గానీ అన్ని, బట్ మిగిలిన 40 అది వెళ్ళింది కాబట్టి అదే 80 స్ప్రేస్ దీనికి వెళ్ళింటే ఈ 40 స్ట్రెస్ లో వెళ్ళిపోయింది. ప్లాంట్ స్ట్రెస్ అదే ఏ బయటికి స్ట్రెస్ కెమికల్ నుంచి ఒక స్ట్రెస్ వెళ్ళిపోయింది. దాని నుంచి కూడా ఇది ఒక అడ్వాంటేజ్ సార్ మనకి. బేరింగ్ కూడా చాలా యూనిఫామ్ బేరింగ్ ఉంది, కలర్ డెవలప్మెంట్ కూడా యూనిఫామ్ గా ఉంది. యూనిఫామ్ ఉంది సార్. అదే సార్, అదే అబ్జర్వేషన్స్ లో మేము అంతా నోటీస్ చేసింది ఇదే మెయిన్ సార్. మెయిన్ అన్నిటి ఓల్డ్ విల్టింగ్ ప్లాంట్ సార్, కొత్తగా ఎక్కడ ఏం విల్టింగ్ రాలేదు. ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఈ వాడినప్పటి నుంచి ఒక 3 ప్లాంట్స్ ఏమొచ్చిందో సార్ అంతే. గతంలో ఈ విల్ట్ వల్ల ఎక్కువ సమస్యలు వచ్చేవా సార్? గతంలో సార్ ఇప్పుడు ప్రెసెంట్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి విల్టే సార్ ఇప్పుడు. ఎందుకంటే ఒక 5 years లోనే నియర్లీ 60 to 70% విల్టింగ్ తో పోయిన చెట్లుండే ఓన్లీ 5 years కే. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లోనే 20-30 అట్లా ఒక ఇయర్ కి 30-20% పోయే ప్రాబ్లమ్స్ ఉండేదే. ప్రాబ్లం మేజర్ అయింది సార్ ఇప్పుడు, ఎస్పెషల్ ఫర్ పొమగ్రానేట్. ఇప్పుడు మన దగ్గర ఇది వాడిన తర్వాత మాత్రం మన దగ్గర చాలా స్లో ఉంది సార్ విల్టింగ్. మాక్సిమం కొంచెం ఎంతో కొంత కేర్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఒక 7 years వచ్చే ప్లాంట్ ని ఓ 10 to 12 years తీసుకెళ్ళామంటే విల్టింగ్ అనేది 100% కంట్రోల్ చేసేది ఎవరి వల్ల కాదు సార్. బట్ పోస్ట్ పోన్ చేసేకి అవుతుంది కానీ కంట్రోల్ అనేది రాదు. సో 7-8 years వచ్చేది 12 years తీసుకెళ్ళామంటే 4 years మేము ఎక్స్ట్రా ఈల్డ్ తీసుకున్నాం. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ సార్. చూడండి సార్, అక్కడంతా ఈ కలర్స్, బేరింగ్ చాలా చక్కగా బ్యూటిఫుల్. యాక్చువల్ గా మేము స్టేకింగ్ చేయాల్సింది సార్, స్టేకింగ్ ఈసారి అవ్వలేదండి. అదొక్కటే మేము చేయలేని పని. స్టేకింగ్ చాలా బాగుంది సార్ ఈసారి.